రాహుల్ రెడ్డి గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్కారం స్వామి గారు, బాగున్నారండి? బాగున్నాను సార్. మీరు ఎట్లా ఉన్నారు? తెచ్చామండి. సార్, ఇప్పుడు మనం అమెరికాలో ఉండే వాళ్ళ గురించి వెళ్ళిన దాకా ఒక ఎత్తు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక ఎత్తు. ఈ గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడుకునే టైంలో లైసెన్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు. మనం ఎవరైనా ఇండియాకి వచ్చారనుకోండి, చూసావా నాకు యుఎస్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది అక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది అని. కాకపోతే ఇది స్టేట్ వైజ్ కూడా ఉంటుందని విన్నాను సార్. ఇప్పుడు మన దగ్గర ఎలాగా డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉందనుకోండి, దాన్ని తెలంగాణలో కూడా వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది పెట్టరు. బట్ అమెరికాలో అలా కాదు. రాష్ట్రానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, చాలా 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 నార్మ్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి అని వింటున్నాం. టెక్సాస్లో డ్రైవింగ్ లైసెన్స్కే ఎందుకు అంత ఇంపార్టెంట్ కంపారిటివ్లీ అదర్ స్టేట్స్? అన్ని స్టేట్ లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్. ఇండియా, యుఎస్ లో అంటే ఒక స్టేట్ లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇంకో స్టేట్ కి వర్తించదా? ఇప్పుడు మీరు రెసిడెన్స్ మారినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇండియాలో కూడా అంతే. మీరు ఆంధ్రలో ఉండే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చి తెలంగాణ నడపవచ్చు, ఢిల్లీ నడపవచ్చు, ఎక్కడైనా నడపవచ్చు. కానీ మీరు తెలంగాణలో ఉండి 2-3 ఏళ్ళ దాకా తెలంగాణలో ఉంటే తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు. అయితే మా రూల్ ప్రకారం, అక్కడ రూల్స్ ప్రకారం, నాకు మీ రూల్స్ అంత తెలియదు మాకు. అక్కడ రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు 30 days రెసిడెన్స్ ఎస్టాబ్లిష్ అయితే 30 days తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్, వేరే స్టేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోరాదు. అంటే ఇప్పుడు ఫ్లోరిడా నుంచి ఒక అతను టెక్సస్ మూవ్ అవుతుంది, 30 రోజుల దాకా ఫ్లోరిడా డ్రైవింగ్ లైసెన్స్ వాడుకోవచ్చు. 30 రోజుల తర్వాత కనుక వాడాలంటే మాత్రం అతను టెక్సస్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అమెరికాలోనే ఒక స్టేట్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి ఇంకొక స్టేట్ కి చేంజ్ అయితే, మారితే ఈ లైసెన్స్ కాస్త త్వరగా వస్తుందా? టెక్సస్ లో ఇప్పుడు ఇబ్బంది మొదలైందండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం మొదలైంది. ఇది ప్రాబ్లం వాళ్ళు టెక్సస్ లో కావాలని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ మధ్యలో మా దగ్గర సెనేటర్ ఒకతను ఓడిపోయిందండి, ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ సెనేటర్, కార్నియన్ అని ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ సెనేటర్ ఉండే. అతను అపోనెంట్ ఎవరైతే ప్రైమర్ లో కంటెస్ట్ చేసిందో అతను యాంటీ ఇమిగ్రేషన్ సెంటిమెంట్ తోటి వచ్చింది అన్నట్టు. సో స్టేట్ మొత్తం కొద్దిగా యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్ తోటి బాగా ఊగులాడుతుంది ఇప్పుడు. అయితే మరి ఇది స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీయా లేదా ఆఫీసర్లకు అర్థం కాక చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. ఇండియాకు, యుఎస్ కు, పర్టికులర్గా టెక్సస్ కు డ్రైవింగ్ లైసెన్స్ అంటే కంపల్సరీ. మీ దగ్గర ఆధార్ కార్డు ఇంపార్టెంట్, మీరు డ్రైవింగ్ లైసెన్స్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఇండియా, ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలా మంది ఉంటారు. మా దగ్గర మీకు కార్ లేదంటే కార్ లేనట్టు. ఎందుకంటే మా దగ్గర ఇల్లు ఉంటుంది, ఇంటి నుంచి మీరు ఐస్ క్రీమ్ అనుకోండి 5 kilometers పోవాలి, ఆ నేబర్హుడ్ ఉండదు. రిచ్ వుడ్ అని ఉందనుకోండి, రిచ్ వుడ్ ఉన్నాడు, అక్కడ గ్యాస్ స్టేషన్ లో ఐస్ కొనుక్కున్నా కూడా 2-3 kilometers 4-5 kilometers దాకా పోవాలి. అక్కడ దాకా ఏముండదు. అక్కడ బస్ స్టాప్ ఉండదు, బస్సులు ఉండేవి, ఏముంటాయి అక్కడ, ఆటోలు ఉండేవి, ఊబర్లు ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఊబర్. ఊబర్ లో కూడా మీకు ఊబర్ మోటార్ సైకిల్స్ ఉంటాయి, మీకు మాకు ఊబర్ మోటార్ సైకిల్స్ ఉండేవి, ఆటోలు ఉండేవి, ఆర్టీసీ బస్సులు ఉండేవి, మెట్రోలు ఉండేవి టెక్సస్ లా. ఇంకా పోతే ఉండేది ఏంటి, మన సొంత కారు లేదంటే ఊబర్. సొంత కారు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ, లేకపోతే మీకు కారు లేదంటే. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపి నన్ను కూడా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళతో పెద్ద తాలూకైనప్పుడు. ఊబర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో టెక్సస్ లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చినప్పుడు 30 రోజుల దాకా చేయొచ్చు, ఆ తర్వాత చేయరాదు. అది ప్రాబ్లం. ఇప్పుడు టెక్సస్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కు మన ఇమిగ్రెంట్స్ కు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సరే, ఇప్పుడు వీసా స్టాంప్ ఓకే సార్, H1B అప్రూవల్ నోటీస్, ఇప్పుడు I-797 లీగల్ ఈ స్టేటస్ ఉంది కదా సార్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీకు నార్మల్ గా ఇండియా నుంచి డైరెక్ట్ గా మీరు H1 మీద వీసా అనేది వస్తారు. వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారు, లెట్స్ సే మీరు పెద్ద కంపెనీ నుంచి, MNC కంపెనీ నుంచి స్టాంపింగ్ చేసుకుంటారు.
2024లో స్టాంపింగ్ చేసుకుంటే 2023లో స్టాంపింగ్ చేయించుకున్నారు. 2023 నుంచి 2026 జనవరి దాకా స్టాంపింగ్ ఉంది. 2026 జనవరిలో స్టాంపింగ్ ఎక్స్పైర్ అయిపోయేటప్పుడు ఏం చేస్తారంటే మీరు అంతకుముందే H1B ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ తోటి ఫైల్ చేస్తారు. ఓకే, USCIS తోటి ఫైల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే USCIS 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ ఇస్తుంది. దాన్ని మేము 797 అంటాం. ఆ 797 తోటి బాటమ్ లో I-94 అటాచ్ ఉంటుంది. అది పట్టుకొని మీరు US లో పని చేసుకోవచ్చు. అది పట్టుకొని మీరు US లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా టెక్సస్ లా కొంతమందికి ప్రాబ్లం క్రియేట్ అయింది. మరి ఇది స్టేట్ వైడ్ గా గవర్నమెంట్ తీసుకున్న పాలసీయా లేదా అంటే వాళ్ళు చిల్లర ఆఫీసర్లు చేసే కోతి శకలా అనేది మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ కనుక ఇది స్టేట్ వైడ్ పాలసీ అయితే మాత్రం రెడ్డి యూనియన్ బ్రౌన్ మాత్రం లిటిగేషన్ పోతుంది. బ్రౌన్ గారు పట్టుకొచ్చింది కదా, మీ ఆఫీస్ పట్టుకొచ్చింది కదా, స్టీవెన్ బ్రౌన్ వచ్చింది కదా, అతను లిటిగేషన్ చేసినాను రెడీ ఉంటాడు. మన ఈ ఆఫీస్కి వచ్చింది. సో లిటిగేషన్ చేస్తాను, ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ పాలసీ. అయితే ఇది ఏదో చిల్లర ఆఫీసర్లు తప్పని చేస్తారని నేను అనుకుంటాను. ఆల్రెడీ రాష్ట్రం వాళ్ళకి లెటర్ ఇదేంది మీ పాలసీగా ఏంది అని రాష్ట్రం రెస్పాన్స్ రాలేదా? సార్ ఇప్పుడు H1B అప్రూవల్ ఉన్నా సరే ఎందుకు ఆ టెక్సాస్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కాస్త కష్టం అవుతోంది? ఇది చిల్లర ఆఫీసర్ అని నేను అనుకుంటానా, కానీ ఇది స్టేట్ వైడ్ గవర్నమెంట్ పాలసీ అన్నది అర్థం కావట్లేదు నాకు. స్టేట్ వైడ్ పాలసీ కూడా కావచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న గవర్నరు అంతకుముందాక ఇట్లా ఉండే గోడ మీద ఉండే ఇది. ఇప్పుడు అతను కూడా యాంటీ ఇమిగ్రెంట్ తయారైపోయాడు. తర్వాత ఈ స్టేట్ అటార్నీ జనరల్ హోమ్ మినిస్టర్ అన్నది అతను కంప్లీట్ గా యాంటీ ఇమిగ్రెంట్ తయారైంది. అక్కడి నుంచి వచ్చిందా, స్టేట్ హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిందా అన్నది కూడా మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు H1B అప్రూవల్ ఉంది, I-94 కూడా చెల్లుబాటులో ఉంది. ఇప్పుడు ఒకవేళ వీసా స్టాంపింగ్ కి సంబంధించి టైమ్అవుట్ అయింది అనుకోండి, అమెరికాలో లీగల్ గా ఉండొచ్చా? లీగల్ గా ఉండొచ్చు, లీగల్ గా పని చేసుకోవచ్చు. ఓకే, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అంతా డ్రైవింగ్ లైసెన్స్ అనేది వీడు తాతిక శకలు తీసుకొచ్చి పట్టుకొచ్చు టెక్సస్. సరే, ఇప్పుడు ఇలాంటి ఇబ్బందుల నడుమ మరి ఉండాల్సిన అవసరం అంటే ఉండొచ్చు అని అన్నప్పుడు ఎందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఆఫీస్ కావచ్చు లేదా వీసా స్టాంప్ ఎందుకు అడుగుతోంది? వాళ్ళు ఒక చిన్న టెక్నికల్ గ్రౌండ్ మీద ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే రియల్ ఐడి అని ఒకటి ఫెడరల్ గవర్నమెంట్ పాస్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన అది రియల్ ఐడి కాదు, అందులో వీసా స్టాంపింగ్ ఉంటేనే రియల్ ఐడి అని వాళ్ళు అంటారు. సో వాళ్ళు ఏమంటారంటే ఐడెంటిఫికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే యుఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఐడినే పనిచేస్తుంది, వేరే గవర్నమెంట్ ఇచ్చిన ఐడి పనిచేయదు మా దగ్గర అని వాళ్ళు చెప్తారు. దాంతో ప్రాబ్లం ఏమైతుందంటే ఎప్పుడైతే పాస్పోర్ట్ వీసా ఉందో ఆ వీసా యుఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి పర్లేదు, అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎట్లా? అది వాళ్ళు ఆ టెక్నికల్ గ్రౌండ్ మీద వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ టెక్సస్ ఒకటే, మిగతా ఏ స్టేట్ రిజెక్ట్ చేస్తారు. అయితే మేమేమనుకుంటామంటే టెక్సస్ లో చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, తర్వాత టెస్లా కంపెనీ ఉంది, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కనుక లెటర్ రాస్తే గవర్నర్ కింద దిగి రావాల్సిందే అని మీరు అనుకుంటారు. చూడాలి ఎట్లయితే. మేము వాళ్ళతో కూడా ట్రై చేస్తున్నాం, పెద్ద పెద్ద కంపెనీలతో కూడా లెటర్ రాస్తాను ట్రై చేపిస్తున్నాం. వాళ్ళతో కూడా దిగి రాకపోతే కోర్టులో ఇండికేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు I-797 ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వీసా ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయ్యింది కాబట్టి ఇది వ్యాలిడ్ కాదంటారు వాళ్ళు. అయితే మీరు ఇంకో మాట్లాడుకోవచ్చు, మరి యుఎస్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎస్టాబ్లిష్ వాళ్ళ పాస్పోర్ట్ కూడా ఉండదు కదా, వాళ్ళ ఓన్ పాస్పోర్ట్ ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఫ్లోరిడా నుంచి వచ్చింది అనుకోండి, ఫ్లోరిడా లైసెన్స్ ఉంటుంది కదా, ఫ్లోరిడా కానీ జార్జియా లైసెన్స్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు వాడుకోవచ్చు. అంటే మళ్ళా మనకు వచ్చేవాడు వాళ్ళు ఏమంటారంటే ఎవరైతే వీసా మీద ఉన్నారో వాళ్ళు వేరే స్టేట్ ఐడి వాడరాదు, ఐడెంటిఫికేషన్స్ కానీ వాళ్ళు చెప్పారు అన్నట్టు. సో ఆ టెక్నికల్ గ్రౌండ్ మీద టెక్సస్ ఇప్పుడు రిజెక్ట్ చేస్తారంటే కనబడుతుంది.
కానీ ఇది చిల్లర ఆఫీసర్లు చేస్తానరా లేదా స్టేట్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు అతను అటార్నీ జనరల్ అంటాం అక్కడ అతను చేసే అటార్నీ జనరల్ ఇప్పుడు సెనేటర్ కాంటాక్ట్ చేస్తాడు అతను చేసే చెగల అన్నది మాకు ఇంకా అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా ఒక నిజమైన లీగల్ కండిషనా లేదంటే ఆ కౌంటర్ దగ్గర కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చేస్తుందా? అది అర్థం కావట్లేదు మాకు. అది అర్థమైన తర్వాత లాస్ట్ పోతాం. ఎందుకంటే ఇది చిల్లర గన్లు అయితే డైరెక్ట్ పైనుంచి ఆర్డర్ వచ్చేసిందంటే వాళ్ళందరూ కంపల్సరీగా ఒబే చేయాల్సిందే. ఒకవేళ గవర్నమెంట్ కనుక డెసిషన్ తీసుకుంది అనుకోండి, దాచుకోండి మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే మన టెక్సస్ లో ఎంతమంది H1Bs ఉన్నారు, ఎంతమంది H4s ఉన్నారు, ఎంతమంది L1s ఉన్నారు, ఎంతమంది L2s ఉన్నారు. వీళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎట్లయితుంది? వాళ్ళు పని చేయరాదు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే ఓరాదు. ఆడ బస్సులు లేవు, నడుచుకుంటా ఓరాదు. టెక్సస్ లా మీరు ఎవరైనా టెక్సస్ వాళ్ళని అడగండి, అక్కడ ఏది బస్సులు ఉండే అక్కడ. ఇప్పుడు USCIS ఇది లీగల్ అంటుంది, బట్ లైసెన్స్ ఆఫీస్ ఏమో రిజెక్ట్ చేస్తోంది. ఎందుకు? ఈ రొంటి నచ్చిన నడుమ ఇది త్రిశంకు స్వర్గం మారుతున్నారు అక్కడ వీళ్ళకు. ఎందుకంటే యుఎస్ ఇమిగ్రేషన్ ఏమంటది, మీరు లీగల్ గా చేస్తారు, మీరు పని చేసుకోవచ్చు. పని చేసుకోవచ్చు కాదు, పని చేయకపోతే మీరు తప్పు. H1B వచ్చినప్పుడు మీరు పని చేయకపోతే తప్పు, పని చేస్తే తప్పు కాదు, పని చేయకపోతే తప్పు. ఇప్పుడు వీడేమో పని పోవడానికి లైసెన్స్ ఇస్తలేదు. సో డెఫినెట్లీ త్రిశంకు స్వర్గం. సో ఇప్పుడు చూడాలి, ఇది టెంపరీ రేజ్ అయింది ఈ టాపిక్ ని, చాలా మంది రేజ్ చేసింది పాస్ట్ 10-15 days నుంచి. సో మా అటెన్షన్కి వచ్చింది, మేము గవర్నమెంట్ టెక్సస్ గవర్నమెంట్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళ రెస్పాన్స్ చూసి ఒకవేళ వాళ్ళు రెస్పాన్స్ చేయకపోతే లాస్ట్ ఫైల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు లైసెన్స్ రెన్యూవల్కి వెళ్ళేటప్పుడు సాధారణంగా లేకపోతే ఇప్పుడున్న కండిషన్స్ వైజ్లో ఏ పేపర్స్ పట్టుకుని వెళ్ళాలంటారు? ఒకవేళ సోల్ సెక్యూరిటీ ఆల్రెడీ ఉందనుకోండి, అంటే H1B, F1 వీళ్ళందరికీ సోల్ సెక్యూరిటీ ఉంటుంది. సోల్ సెక్యూరిటీ ఒకటి, పాస్పోర్ట్ ఒకటి, మీ ఓల్డ్ పాస్పోర్ట్ ఒక, ఎందుకంటే కొన్ని వీసాలు అప్పుడు ఓల్డ్ పాస్పోర్ట్ ఉంటాయి. తర్వాత వీళ్ళ దగ్గర అది ఉంటుంది, మన H1B అప్రూవల్ ఇది తీసుకొని పోవాలండి. అయితే ఇప్పుడు ఒకవేళ H1B అప్రూవల్ ఎక్స్టెన్షన్ ఉంది అనుకోండి, అది కూడా తీసుకోవాలి. ఒకవేళ వేరే స్టేట్ నుంచి మూవ్ అవుతాను అనుకోండి, అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవాలి. ఏది మరోసారి చెప్తా, సోల్ సెక్యూరిటీ కార్డు ఉంటే సోల్ సెక్యూరిటీ కార్డు, పాస్పోర్ట్, ఓల్డ్ పాస్పోర్ట్, న్యూ పాస్పోర్ట్ రెండు కంపల్సరీ, H1B అప్రూవల్, ఓల్డ్ వన్, న్యూ వన్ కంపల్సరీ. వేరే స్టేట్ నుంచి మీరు కనుక వస్తానంటే ఆ స్టేట్ లో ఆ స్టేట్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అనుకోండి, అది కూడా తీసుకొని పోవాలి. ఒకవేళ ఒక ఆఫీస్ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఏ కారణాలు చూపిస్తోంది, ఒకవేళ రిజెక్ట్ చేస్తే మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం రైటింగ్ ఇస్తలేరు, అది కదా ప్రాబ్లం. ఇప్పుడు రిజెక్ట్ చేసిన అనుకోండి, మరోసారి ట్రై చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే DPS ఆఫీసెస్ టెక్సస్ లో మల్టిపుల్ ఉంటాయి. ఒక ఆఫీస్ చేసింది అనుకోండి, వేరే ఆఫీస్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ లో ఉన్న లైసెన్స్ ని వేరే స్టేట్ లో అంటే టెక్సాస్ లో యూజ్ చేయొచ్చా? ఓన్లీ 30 days మటుకు వాడచ్చు అండి. అంటే మీరు టెక్సస్ కు కనుక ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కొత్తగా వచ్చింది అనుకోండి, టెక్సస్ లో అపార్ట్మెంట్ తీసుకోవడము, ఇల్లు తీసుకోవడం, కొత్త తీసుకున్నాం అనుకోండి, వితిన్ 30 days వేరే స్టేట్ వాడచ్చు. 30 days తర్వాత మీరు వేరే స్టేట్ లైసెన్స్ వాడరాదు. ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కుంటున్నారు అనుకోండి, తెలిసిపోతుంది. అదే అంటే మరి మీరు ఇవ్వలేనప్పుడు మనం ఏవో ఆప్షన్స్ వెతుక్కోవాలి కదా. సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు వాళ్ళకి తెలిసిపోద్ది. అదే అడుగుతారు, మీరు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి తప్పు చెప్పరా, ఎందుకంటే తప్పు చెప్తారు పెద్ద క్రైమ్ అవుతుంది. పోతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు డ్రైవ్ చేసినా పర్వాలేదు, టికెట్ ఇస్తారు వాడు. కానీ లేదా ఒక చిన్న క్రైమ్ అయింది, కానీ మీరు తప్పు కనుక అబద్ధం చెప్పిన పెద్ద క్రైమ్ అవుతుంది. సో అటువంటి ఏం చేయబోతుంది. ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ ఉన్నాయండి, ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఉన్నాయి. మీరు ఇప్పుడు అక్కడికి రావాల్సిన పరిస్థితి సార్, అది రావాలి. ఓకే, మేము అన్ని కరెక్ట్ గానే ఉన్నాం, అయినా మీరు ఎవ్వరు, మీరు ఉండొద్దు అంటారు. ఏం చేయాలి? అసలు ఈ స్ట్రెస్ భరించాలా? ఉద్యోగమే భయంకరం, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియని భయంకరమైన సిచ్యువేషన్లో ఒక ఎంప్లాయీ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అంత స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కారణాలు కూడా పెట్టుకుంటూ పోతే ఇదో పెద్ద స్ట్రెస్ కదా. వర్క్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది? డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే మేము రికమెండ్ చేస్తామంటే మీ కంపెనీ కాంటాక్ట్ చేయండి. మీ కంపెనీ వాళ్ళు
మీ కంపెనీ హెచ్ఆర్ కనుక గవర్నమెంట్ కనుక రాసింది అనుకోండి, ఇట్లా మా ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా అనుకోండి ఏమంటారు, పైసలు వస్తాయి కాబట్టి చెప్పినాడు. మీరు చెప్పిన అనుకోండి ఆమె ఇండియా నుంచి చెప్తారు లేని ఆమెకేం పని మా దేశంలో వాళ్ళు అంటారు. అదే కనుక ఒక కంపెనీ హెచ్ఆర్ టెస్లా హెచ్ఆర్ కనుక గవర్నర్ లెటర్ రాసి, అరే నాయన మా దగ్గర 5,000 మంది హెచ్చుకుంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ భర్తలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఈ చేసే పాలసీ ఇబ్బంది అవుతాను వాళ్ళ లెటర్ రాస్తే కంపల్సరీ రెస్పాండ్ అవుతారు. ఇక్కడికి మీ దగ్గరికి క్యారియర్ గైడ్కి వచ్చి మన ఈఆర్టీవీలో చెప్పేది ఏంటంటే, ఇది మీరు ఫస్ట్ కంపెనీని కాంటాక్ట్ చేయండి. కంపెనీతో స్పెషల్లీ మీరు అమెరికన్ కంపెనీకి పని చేస్తానంటే ఆ అమెరికన్ కంపెనీ తోటి ఆ హెచ్ఆర్ తోటి ఒక లెటర్ రాయండి. మీరు గవర్నర్ రాయండి, టెక్సస్ అటార్నీ జనరల్ రాయండి, ఆ పర్టికులర్ ఆఫీసర్ రాయండి లెటర్ రాసి కనుక మీరు పెడితే ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. మేము చెప్పిన దానికన్నా వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ అది కాలేదనుకోండి, మేము లీగల్ యాక్షన్ కి మేము ప్రిపేర్ ఉన్నాం. ఓకే, సో డెఫినెట్లీ ఇబ్బందులు ఉన్నాయండి. యుఎస్ పోవటానికి ఇదివరకు ఉన్నంత ఈజీగా లేవు. 1993, 1990s 2000 రూల్స్ అంత ఈజీగా పోవాలి. పోతాంటే కష్టం అవుతుంటా వచ్చింది. సో డెఫినెట్లీ ఇప్పుడున్న కష్టాలు ఇంతకుముందు ఎప్పుడు లేవు. మరి ఇప్పుడున్న సాలరీస్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ₹1,00,00,000 సాలరీ అంటే ఎవరు దాంతలేడండి. అక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ₹1,00,00,000 అంటే ఎవరు దాంతలేడు. అంత 2 కోట్ల మీద ఉన్నారు అక్కడ. సో డెఫినెట్లీ దేర్ ఈస్ వర్క్ దేర్, రివార్డ్ ఉన్నది, కానీ కష్టాలు ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు కంపెనీని కాంటాక్ట్ చేయండి, కంపెనీ హెచ్ఆర్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళ ద్వారా లెటర్ రాసుకోండి. ఒకవేళ రాలేదు, ఇది అఫీషియల్ పాలసీ అంటే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక పాల ప్యాకెట్ కావాలనుకోండి, ఏదైనా చిన్నది అయిపోయింది, ఆల్ ఆఫ్ ఏ సడన్ పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అయిపోయింది, కిందకి వెళ్ళామంటే చాలు ఎక్కడో చోట అంత దూరంలోనన్నా మాకు దొరికేస్తాయి. కిరాణా షాప్లో ఏవో చిన్న చిన్న షాపులు ఉంటాయి, దొరుకుతాయి మాకు. జస్ట్ ఏదైనా చిన్న చిన్న మేము మిస్ అయితే వెళ్ళి వెంటనే తెచ్చుకుంటాం. మీ దగ్గర అనుకోండి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మేము 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోవాలి కదా, కిందకైతే దొరకవు. అంతకుముందు అంతకన్నా తక్కువలా దొరకవు. ఇంకోటి మీ దగ్గర బ్లింకిట్ అని ఒకటి ఉంది, చూసిన మా కజిన్స్ చెప్తారు. అందులో $250 ఆర్డర్ చేస్తే వాడు ఫ్రీ డెలివరీ చేస్తాను. అవును, 250 అంటే మా దగ్గర $2.5. మా దగ్గర మాకు డెలివరీ చార్జెస్ $7.5 ఉంటుంది. $7.5 డెలివరీ చార్జెస్. మీ దగ్గర ఏదైతే 250 ఆర్డర్ చేసిన అనుకోండి, 3 లీటర్ ప్యాకెట్ 4 లీటర్ ప్యాకెట్ పాల ప్యాకెట్ ఆర్డర్ చేసి సరిపోతుంది. అవసరం లేకుండా ఆర్డర్ చేసినా మీరు సరిపోతుంది. మా దగ్గర $7.5 డెలివరీ చార్జెస్ ఉంటుంది కాబట్టి అలా తెచ్చుకోలేము. అది మహా కాస్ట్లీ. సో డెఫినెట్ గా ఒకవేళ కనుక ఈ ఇబ్బంది కనుక కంటిన్యూ అయితే మాత్రం టెక్సస్ మాత్రం పెద్ద ప్రాబ్లం అయింది. ప్రధాన మేము వెళ్ళి తెచ్చుకోలేము, మీ చేత తెప్పించుకోలేము, మీరు లైసెన్స్ ఇవ్వరు, డైలీ లైఫ్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది సార్? డెఫినెట్లీ అండి. అందుకోసమే ఈ ప్రాబ్లం ఇప్పుడు ఐడెంటిఫై చేసేది. ఎందుకంటే మీరు హెచ్ఆర్ కాంటాక్ట్ చేయండి, కంపెనీస్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైతే కంపెనీ టెక్సస్ మూవ్ చేస్తారనుకోండి, వాళ్ళకి చెప్పండి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మా టెక్సస్ మూవ్ కావు అంటే కంపెనీ ఓనర్స్ వాళ్ళు కంపెనీ కాంటాక్ట్ చేస్తారు. అక్కడ గవర్నర్ కానీ టెక్సస్ అటార్నీ జనరల్ కాంటాక్ట్ చేస్తే సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికీ స్ట్రెస్ లో ఉన్న ఇండియన్స్ కి, లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ ఇమిగ్రేషన్స్ ఇవన్నీ కూడా మరో ప్రాబ్లమేగా, మరొక హెడేకేగా. డెఫినెట్లీ ఎప్పుడు కూడా మనిషి అన్నది స్ట్రెస్ లో ఉండాలండి. స్ట్రెస్ లో ఉండే మనుషులు లేజీ సోమరిపోతులు తయారైపోతారు. సో డెఫినెట్ గా ఏమంటే ఆన్ ద టోస్ ఉన్న వాళ్ళే మంచుకుంటారు. ఇప్పుడు చూడండి, మీ ప్రొడక్టివిటీ వదిలేండి, డబ్బులు వదిలేండి. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అమ్మాయి హైదరాబాద్ లో పనిచేసే తీరు వేరే ఉంటుంది. వాళ్ళ డల్లస్ కానివ్వండి, టెక్సస్ కానివ్వండి, న్యూయార్క్ కానివ్వండి, కాలిఫోర్నియా వాళ్ళు పనిచేసే తీరు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వాళ్ళకి కనీసం 3 times ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఎందుకు? ఎన్ని టెన్షన్లు ఉంటే ఇంకా ప్రొడక్టివిటీ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ వంకతోనూ లేకపోతే ఈ పద్ధతి వల్ల మళ్ళీ ఇండియా వచ్చి వీసా స్టాంపింగ్ వేయించుకోవాలా? అమ్మో, వీసా స్టాంపింగ్ ఉంటే వీసా అక్కడ మీకు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, అస్సలే వద్దండి.
ఓకే. అసలు అపాయింట్మెంట్ ఉంటే వద్దు, అపాయింట్మెంట్ లేకున్నా వద్దు, మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఒక పని చేయండి, ఆఫీస్ పక్కనే ఇల్లు తీసుకోండి, అపార్ట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఆఫీస్ లోని డౌన్ టౌన్ ఉంటాయి, వాటి కొద్ది బస్సులు ఉంటాయి, వాటి కొన్ని ప్లేసెస్ లో బస్సులు పోయి ఉంటాయి, అక్కడ అపార్ట్మెంట్ తీసుకోండి. ఓకే, అంతేగాని మీరు ఇండియాకి వచ్చి మాత్రం స్టాంపింగ్ అస్సలు రాకండి. వస్తే మళ్ళీ వెనకకు రా, పోతే పోయింది డ్రైవింగ్ లైసెన్స్. పోతే పోయిన డ్రైవింగ్ లైసెన్స్. ఓకే. కారణం ఏంటి, ఆ కారు ఊబర్ తీసుకొని పోండి, లేదంటే అపార్ట్మెంట్ దగ్గర తీసుకోండి, అది తీసుకోండి. కానీ మీరు ఇండియాకి మాత్రం స్టాంపింగ్ రాకండి. ఒకవేళ అన్ని లీగల్ గా అప్రూవల్ ఉన్నా కావాలని ఇవ్వట్లేదు కాబట్టి, అసలు ఎందుకు ఇవ్వట్లేదో మీలాంటి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు కాబట్టి, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇవ్వండి, లా సూట్ అనేది ఒకటి ఆప్షన్. డెఫినెట్లీ హెచ్ఆర్ కాంటాక్ట్ చేసి కంపెనీ రెస్పాండ్ చేస్తే, గవర్నమెంట్ రెస్పాండ్ చేస్తే నేను అనుకుంటాను. కానీ ఇప్పుడున్న పర్టికులర్లీ ఎవడైతే అటార్నీ జనరల్ ఉన్నాడో వాడు అతను ఇప్పుడు సెనేటర్ కాంటాక్ట్ చేస్తాను. దట్ గాయ్, వానికి తెలుసు, ఎవ్వరు కూడా ఇమిగ్రెంట్ ఫేవర్ ఉన్న వాళ్ళు కూడా వానికి ఓటేరని తెలుసు. ఈ యాంటీ ఇమిగ్రెంట్ రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు సంపాదించడానికి, వాళ్ళని మన మీదకి రెచ్చగొట్టి వాళ్ళని సంపాదించడానికి చేసిన ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా ఒకవేళ గవర్నర్ కనుక రెస్పాండ్ అయితే, అటార్నీ జనరల్ ఉంటాడు, గవర్నర్ ఉంటాడు. అటార్నీ జనరల్ అంటే హోమ్ మినిస్టర్, గవర్నర్ అంటే మన చీఫ్ మినిస్టర్ ఉంటాడు. చీఫ్ మినిస్టర్ గోడ మీద పిల్లి మాదిరి ఉన్నాడు. ఇదివరకు మన ఫేవర్ ఉండే కానీ ఇప్పుడు గోడ మీద పిల్లి మాదిరి తయారైపోయాడు. అతను గ్రేగా బాటర్ ఉన్నాడు. అతను కనుక రెస్పాండ్ అయితే మనకు మంచి పాసిబిలిటీ ఉంటుంది. లేదంటే మనం లా సూట్ మాదిరి పోవాలి. లా సూట్ లో పోతున్నాం, లా సూట్ ఎవరో గెలుస్తాం ఓడిపోతుంది తెలియదా. ఓకే, ఇప్పుడు యుఎస్సిఐఎస్ ఏమో దానికి లీగల్ కండిషన్ సంబంధించి అప్రూవల్ ఉంటుంది, లైసెన్స్ డిపార్ట్మెంట్ ఏమో ఆఫీస్ ఏమో రిజెక్ట్ చేస్తోంది. ఈ టైంలో మనం కంప్లైంట్ పెట్టుకోవడము, లేకపోతే లీగల్ గా ఫైట్ చేయడము, అవే ఏమైనా ఉందా? అదే అండి ఇప్పుడు మనం చెప్పేది. ఫస్ట్ ఏంటంటే హెచ్ఆర్ ద్వారా రావడం బెటర్. ఒకవేళ అది పని చేయకపోతే లీగల్ గా మా దగ్గర మేము ట్రై చేస్తామండి. స్టీవెన్ బ్రౌన్ ఉన్నాడు, విల్ ట్రై టు లిటిగేట్ దిస్ కేస్ ఫెడరల్ కోర్ట్ లో లిటిగేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది అసలు దీనికి సక్సెస్ రేట్ ఎంత ఉంది అని. అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. మేము అంటాం, అన్నంత మాత్రం నేను చెప్పింది ప్రతి ఒక్కటి నిజం కావచ్చు కదా. లా సూట్ అన్నప్పుడు అక్కడ పోయినప్పుడు ఏమైతే మనకు తెలియదు కదండి. మా ఫేవర్ ఉందని మేము అనుకుంటాం, కానీ చూడాలండి. ఇప్పుడు ఒకరు ఇద్దరు కాకుండా మీరు అన్నట్టుగా మా ఎంప్లాయీస్ ఒక 5,000 మంది ఉన్నారు, 6,000 మంది ఉన్నారు. ఓకే, వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మనం అర్జీ పెట్టుకున్నాం అనుకోండి, అదొక లెక్క. ఒకరిద్దరితో పెట్టుకుంటే కేర్ చేయరు. కంపెనీ కనుక హెచ్ఆర్ లెటర్ రాసి మనకు 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళకి అందరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ రాకపోతే వీళ్ళందరినీ ఎంప్లాయీస్ వేరే దగ్గర మూవ్ అయ్యాల్సి వస్తుందని వాళ్ళు లెటర్ రాసి అనుకోండి. ఆ లెటర్ కనుక వాడు గవర్నర్ రెస్పాండ్ చేయలేదు అనుకోండి, దాని న్యూస్ పేపర్ వస్తుంది. కానీ అంత నెంబరు లేకపోతే ఎలా సార్ మరి? ఒకవేళ 100s లోనో లేకపోతే ఒక 10, 20, 30 ఎట్లానే ఉన్నారు అనుకుందాం, అయినా కూడా ఎఫెక్ట్ పడుతుంది. పెద్దగా ఉంటేనే మంచి ఎఫెక్ట్ పడుతుంది. 10-20 అనుకోండి, మేజర్ న్యూస్ పేపర్ల మేజర్ న్యూస్ ఛానల్ రాదు. 5,000 మంది ఇప్పుడు టెస్ట్ రాసింది అనుకోండి, యాపిల్ రాసింది అనుకోండి, యాపిల్ కంపెనీ కూడా ఆస్ట్రేలియా ఉంది కదా, యాపిల్ రాసింది అనుకోండి, దిగి రావాల్సిందే వాళ్ళు, దిగి రాకపోతే కష్టమైంది. సో అవి అయితే కాస్త మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటది, అండ్ కాస్త హోప్ కూడా పెట్టుకోవచ్చు. అవునండి, ఎందుకంటే లీగల్ మెథడ్ మనం ఏం చేసినా మళ్ళీ వాళ్ళ పెట్టుకొని మళ్ళీ ఇంకో పెట్టుకుంటారు. అదే కనుక యాపిల్ కంపెనీ కానీ టెస్లా కంపెనీ కానీ అటువంటి కంపెనీస్ కనుక నాయన మేము ఇక్కడ ఎంప్లాయీస్ కాలిఫోర్నియా నుంచి ఇక్కడ మూవ్ చేయదలుచుకున్నాం, నువ్వు ఇదొకైనా మొదలుపెట్టాం అని చెప్పి మేము మూవ్ చేయలేకపోతాం అని చెప్పి లెటర్ రాస్తే వామ్మో గవర్నర్ దగ్గర రాసింది అక్కడ. ఓకే, ఇది కొంచెం సంతోషకరంగా ఉంది. ఇంతకుముందు నాకు కూడా స్ట్రెస్ వచ్చింది. అందుకోసమే అది మీతో చెప్పడం ఏంటంటే, కంపెనీ ఎంప్లాయీస్ మన ఛానల్ వింటారు కాబట్టి వాళ్ళ హెచ్ఆర్ కానీ వాళ్ళ ఎంప్లాయర్ కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా పోతే బాగుంటది. లీగల్ ద్వారా పోయి మీ ఒక సొల్యూషన్ చేసినా వాడు ఇంకో ప్రాబ్లం తీసుకొస్తున్నా. ఇప్పుడు టెక్సాస్ లో ఉంటూ H1B మీద ఉన్న మన ఇండియన్ ఎంప్లాయీస్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఏం లేదండి, రెగ్యులర్ గా వచ్చి ఈ ఛానల్ వాచ్ చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ కు. ఇంకోటి ఏంటంటే I-94 H1B ఎక్స్పైరేషన్ కన్నా మొదలే ఎక్స్టెండ్ చేసుకోండి, మొదలే ప్రీమియం ప్రాసెస్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఎందుకంటే I-94 ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఏమైనా డినయల్ కానీ జాబ్ లాస్ కానీ వస్తే మీకు మస్ట్
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కంపల్సరీగా చాలా మంది కెరీర్ గైడ్ ని ఫాలో అవుతున్నారు. ఎవ్రీ వీక్ మీరేం డెసిషన్ తీసుకుంటారో మాకే అర్థం కాదు కాబట్టి సో డైలీ ఏం జరుగుతోంది మీరు కాదండి, అక్కడ ట్రంప్ ఉన్నాడు పైన. అదే ఏం జరగబోతోంది ఏంటని ముందుగానే తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని ప్రతి దానికి ఒక హోప్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా ఒక హోప్ ఇచ్చారు. సో అట్లాగా ఒక మెసెంజర్ లా ఉండి వాళ్ళకి వీళ్ళకి మధ్య వారధిలా ఉండి ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నారు రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.